సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ शरण बाबूजी की जय। అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. శ్రీ సాయిబాబా తప్పక జరుపుకోమని ఆదేశించిన ఏకైక పర్వదినం గురు పౌర్ణిమ. తమను పూజించేందుకు బాబా ఎవరిని అనుమతించేవారు కాదు. భక్తులు ఎవరైనా పూలమాల వేయబోయినా నిరాకరించేవారు. అటువంటిది తన భక్తులను ఆచరించమని ఆదేశించిన ఏకైక పర్వదినం గురు పౌర్ణిమ. బాబా ప్రత్యక్ష సన్నిధిలో గురు పౌర్ణిమ ఎలా ప్రారంభమైంది, బాబా గురు పౌర్ణిమ జరపమని ఎవరిని ఆదేశించారు అనే విషయాలను పరిశీలిద్దాం. పండరీపురంలో జడ్జిగా పనిచేస్తున్న తాత్యా సాహెబ్ నూర్కర్ 1909వ సంవత్సరం జూలై 2వ తేదీ శుక్రవారం నాడు షిరిడీలోని మసీదుకు వెళ్ళి శ్రీ సాయిబాబాకు నమస్కరించగానే బాబా అతనికి మసీదులో దుర్ని ప్రక్కన ఉన్న స్తంభానికేసి చూపుతూ రేపు అనగా 1909 జూలై 3వ తేదీ శనివారం ఆ స్తంభాన్ని పూజించు అన్నారు. బాబా అలా ఎందుకు అన్నారో నూరుకర్కు బోధపడలేదు. బసకు తిరిగి వెళ్ళిన తర్వాత బాబా ఆదేశాన్ని శ్యామకు చెప్పి అలా ఆదేశించడంలో బాబా ఉద్దేశమై ఉంటుందని అడిగాడు. శ్యామకు కూడా అర్థం కాలేదు. అతను వెంటనే బాబాని అడుగుదామని మసీదుకు వెళ్ళాడు. బాబా అతనితో కూడా అదే మాట చెప్పారు. ఆ తరువాత తాత్యా కోటే పాటిల్తోనూ దాదా కేల్కర్తోనూ బాబా అవే మాటలు అన్నారు. మరుసటి రోజు శనివారం ఉదయం నిద్ర మేల్కొన్న నూర్కర్కు ఆ రోజు గురు పౌర్ణిమ అని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆ విషయాన్ని అతడు శ్యామ తదితర భక్తులకు చెప్పాడు. అందరూ పంచాంగం క్యాలెండర్ తెప్పించి చూచారు. నిజమే, ఆ రోజు గురు పౌర్ణిమ. ఆ ముందు రోజు బాబా తమతో రేపు ఆ స్తంభాన్ని పూజించమని ఆదేశించడంలోని పరమార్థం వారికి అప్పుడు బోధపడింది. అందరికీ ఎంతో ఆనందమయ్యింది. వెంటనే అందరూ మసీదుకు వెళ్ళి గురు పూజ చేసుకోవడానికి అనుమతించమని బాబాను వేడుకున్నారు. బాబా ముందు రోజు చెప్పినట్లుగానే మసీదులోని స్తంభానికి పూజ చేసుకోమన్నారు. దేవా, ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి? మేము మీకే పూజ చేసుకుంటాము. సాక్షాత్తు దైవమే మా ఎదురుగా ఉంటే స్తంభాన్ని పూజించవలసిన పనేమిటి అని శ్యామ వాదించాడు.
పూజించేందుకు బాబా ససేమిరా అంగీకరించలేదు. భక్తులు తమ పట్టు విడవలేదు. చివరకు భక్తిభావంతో వారు కోరే విన్నపాన్ని మన్నించక తప్పలేదు బాబాకు. సరే, మీ ఇష్టం అన్నారు. భక్తుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. వెంటనే గురు పూజకు సన్నాహాలు మొదలుపెట్టారు. బాబా భిక్షకు వెళ్ళి వచ్చిన తరువాత పూజ నిర్వహించాలని తలచి బాబాకి విషయం తెలిపారు. బాబా దయతో అంగీకరించడమే కాక వారికి అన్ని ఉపచారాలు, పూజా విధులు చెయ్యడానికి కూడా అనుమతించారు. బాబా రాధాకృష్ణాయికి, దాదా కేల్కర్కు కూడా కబురు పంపారు. రాధాకృష్ణాయి పూజా ద్రవ్యాల పంపింది. దాదా కేల్కర్ పూజా వస్తువులతో మసీదు చేరాడు. సామూహికంగా పూజ నిర్వహించబడింది. తమకు సమర్పించిన దక్షిణలన్నీ బాబా తిరిగి భక్తులకే ఇచ్చేశారు. పూజ అయిన తరువాత ఆరతి ఇచ్చారు. అలా ఆ సంవత్సరం 1909 నుంచి ప్రతి ఏటా షిరిడీలో గురు పౌర్ణిమ ఎంతో భక్తిభావంతో జరగడం ప్రారంభమైంది. గురు పౌర్ణిమ సంబరాల పండుగ కాదు, సద్గురు అనుగ్రహం కొండపోతగా వర్షించే పర్వదినం అది. ఆ అమూల్య సమయాన్ని వ్యర్థ చింతనలతోనూ వృధా చేసుకోకుండా సాయి ఊసు, సాయి ధ్యాసలతో వెల్లువలా ప్రవహించే ఆ సద్గురు చంద్రుని ప్రేమానుగ్రహ వెన్నెల ప్రవాహంలో ఓలలాడడమే మనస్సు చెయ్యవలసిన పని. గురు పౌర్ణిమ పరమ పవిత్రమైన పండుగ. 1992వ సంవత్సరం నుండి ప్రతి ఏటా క్రమం తప్పకుండా మనం జరుపుకుంటున్న పరమ పవిత్రమైన పండుగ గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ పరమదినాన్ని అర్థవంతంగా సద్వినియోగపరుచుకోవడం అనే ప్రక్రియలో సాయి అనుగ్రహం అనే తప్ప వ్యక్తిగత సామర్థ్యాలు కాదు అనే విషయం మనందరికీ అనుభవపూర్వకమే. భగత్ స్వరూపులారా, చివరిగా మరొకసారి అందరికీ 2025 గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సాయి బాబా, 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 సాయి బాబా,
బాబా సాయి 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 బాబా బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి బాబ
సాయి బాబా
అందులో భగవంతుని దర్శింప చేయడం కేవలం సద్గురువుకు మాత్రమే సాధ్యమయ్యే ప్రక్రియ. కావున సద్భక్తుడు తన స్వస్థలానికి అంటే భగవంతుని చేరుకోవడానికి ఆటంకాలుగా నిలుస్తున్న అరిషడ్ వర్గాలను అంతమొందించి మాలిన్య మూలాలను సమూలంగా తొలగించి హృదయాన్ని సంపూర్ణంగా స్వచ్ఛపరిచి హృదయంలో భగవంతుని దివ్య ప్రకాశాన్ని దర్శింప చేయడమే సద్గురు అవతార కార్యం. సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా సాయి
Baba Sai 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 Baba Shri Satchidananda Sadguru Sai Nath Maharaj Ki Jai Sai Baba 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 తన నడవడిలో జీవిత విధానంలో చూపించిన మహోన్నత గురుతత్వం శ్రీ సాయిబాబా. ఆధ్యాత్మికత అంటే సాటి జీవుల కష్టాలకు కళ్ళు చెవులు నోరు మూసుకొని జపతపాలు చేసుకోవడం కాదు. సాటి వారిలో తనని తాను చూసుకుంటూ సర్వగతమైన ఆత్మను గుర్తిస్తూ దాన్ని అనుసరించి అత్యుత్తమ మానవతా విలువలను సంహరించుకొని తద్భిన్నమైన అజ్ఞానజనిత సంస్కారాలను వికారాలను తొలగించుకోవాలన్నదే ఆయన ఆశయం. ఆయన ఎన్నడూ వాచ ఎవరికీ బోధించలేదు. ఆయన జీవితమే ఆయన సందేశం. ఏ మతాన్ని ఎక్కువ చేయలేదు, ఏ మతాన్ని తక్కువ చేయలేదు. మతాల పేరిట జరిగే మౌఢ్యాన్ని మకిలిపట్టిన చాదస్తాలను నిరసించారు. అన్ని మతాలకు సమన్వయమైన ఓ చక్కటి వినూత్న విప్లవాత్మక ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని నెలకొల్పారు. మానవుడి జీవితంలో మృగ్యమైన ప్రేమానురాగాలను రగులు కొలిపి వారి హృదయాల్లో ప్రేమ బీజాలను నాటి ప్రేమ దీపికలను వెలిగించారు. ప్రేమే ప్రకాశమై మానవాళి జీవితంలో నూతనోత్సాహంతో
వినూత్న ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించింది. ఈ ఆధ్యాత్మికతలతో సరిచేసిన అవసరం లేదు, కాషాయం ధరించనక్కర్లేదు, ప్రాపంచిక సుఖాలను త్యాగం చేయనక్కర్లేదు. కేవలం గుండెల నిండా ప్రేమను నింపుకొని తనని ద్వేషించిన వాడి ద్వేషాన్ని స్వీకరించి దాన్ని ప్రేమగా మార్చి తిరిగి ప్రేమను అవతలి వారికి అందియడమే ఈ ఆధ్యాత్మికత. ఇక్కడ మతం లేదు, కులం లేదు, ఐశ్వర్యపు అహంకారాలు లేవు, గర్వం లేదు, రాగ ద్వేషాలు లేవు, కపటాలు కార్పణ్యాలు లేవు, అసూయలు లేవు. ఉన్నదంతా ప్రేమ, ఒక్క ప్రేమే. ఆ ప్రేమను అనుభవంలోనికి తెచ్చేదే మన సత్సంగ కేంద్రం. ఆ ప్రేమను పొందుదాం, తోటి సత్సంగీయులకు పంచుదాం. తద్వారా ఇంకా ఇంకా ప్రేమానుభూతిని ఆస్వాదిద్దాం. శ్రీ శ్రవణ మనన నిధిధ్యాసలు సమకూరుతాయి. మానవుడిలోని దివ్యత్వాన్ని సాక్షాత్కారం చేసుకొని అనుభవించడానికి అమరిన చక్కని 3 మెట్లు శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఏకాగ్ర చిత్తంతో వినడం శ్రవణం, విన్న విషయంలోని పరమార్థానం చేయడం మననం. గురువు బోధించిన సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే యత్నంలో అనన్య చిత్తంతో కూడిన అన్వేషణం నిధిధ్యాసనం. శ్రవణానికి బదులు పఠనం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకరు చదివితే వినేది శ్రవణం, తనంతట తాను చదువుకునేది పఠనం. రెండు ఒకే రకం ఫలితాన్ని ఇస్తాయి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలు 3 ఒక నిచ్చెనకు 3 మెట్లు వంటివి. ఏ ఒక్కటి లేకపోయినా ఎక్కటం కష్టమే. అంటే ఆత్మానుభవానికి ఈ 3 క్రమంగా తోడ్పడే సాధనాలన్నమాట. ఈ 3 మెట్లను ఎక్కే సాధన పారాయణం. సాయిబాబా పారాయణం అందుకే సాధనగా నిర్దేశించారు. శ్రీ సాయి తన భక్తుల చేత రోజు జ్ఞానేశ్వరి, శ్రీ గురు చరిత్ర, ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం, వివేక చూడామణి, దాసబోధ, రామ విజయం, వేదాంత పంచదశి మొదలైన గ్రంథాలు చదివించేవారు శ్రీ సాయిబాబా. శాస్త్ర సత్వం వద్దన్న సాయిబాబా సద్గ్రంథాలు పఠించమని మాత్రం చెప్పారు. శాస్త్ర షట్కం వద్దన్న సాయిబాబా సద్గ్రంథాలు పఠించమని మాత్రం చెప్పారు. అంతేకాదు, చదివినది అవగాహన చేసుకొని జీవితంలో అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. అందులో తన భక్తులు ఏమైనా తప్పటడుగులు వేస్తే తను జీవించి ఉన్నప్పుడే కాదు, ఇప్పటికీ సరిదిద్దుతూనే ఉన్నారు, దిద్దుతూనే ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరణ్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. సాయి బాబా 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 సాయి
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా బాబా సాయి 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 బాబా
బాబా సాయి 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 బాబా సాయి
బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 బాబా సాయి బాబా సాయి
సాయి బాబా 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 బాబా సాయి 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 రామ్ నజర్ करना बच्चों का पालन करना साई राम नजर करना बच्चों का पालन करना जाना तुमने जगत प्रसार सब ही झूठ जमाना जाना तुमने जगत प्रसार
బాబా సాయి 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 బాబా